చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. ఎన్నో సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న పారిశ్రామిక కాలుష్యాన్ని 100 రోజుల్లో పరిష్కరిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులతో బహిరంగ సభ నిర్వహించారు. నా పదవీ కాలం పూర్తయ్యేలోపు కోతకు గురవుతున్న ఉప్పాడ తీరానికి రక్షణ గోడ కల్పిస్తానని పవన్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఉప్పాడ రక్షణ గోడ నిర్మాణానికి 323 కోట్లు ఇచ్చినందుకు సముఖత వ్యక్తం చేశారని పవన్ అన్నారు. తన స్వంత నియోజకవర్గం పిఠాపురం సమస్యపై స్పందించిన పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలోని 13 గ్రామాల సముద్రపు నీటి సమస్యపై కూడా తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రాజోలు నియోజకవర్గ రైతులు కోరుతున్నారు. దశాబ్ద కాలం నుంచి శంకరగుప్తం డ్రైన్ పొంగి సముద్రపు నీరు 13 గ్రామాల్లోకి ప్రవేశించి లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లు చనిపోయాయని, నేలంతా ఉప్పు నీటి వల్ల చౌడుబారిపోయిందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ 1 న్యూస్ తమ సమస్యను బాహ్య ప్రపంచానికి వెలుగులోకి తెచ్చే వరకు తమను పట్టించుకున్న నాదుడే లేడని రైతులు వాపోయారు. నెంబర్ 1 న్యూస్ లైవ్ కథనాలు ప్రసారం చేసిన తర్వాతే రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అసెంబ్లీలో తమ కష్టాలను ప్రస్తావించారని, మంత్రి నిమ్మల రామానాయుడు తమ ప్రాంతాన్ని సందర్శించారని, అయితే సమస్యను పరిష్కరిస్తామన్న హామీలే తప్ప చర్యలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పీసీబీ, ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత, ఫారెస్ట్ బోర్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి, పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమనంతో తెలియజేస్తామని, సరే వాళ్ళ తప్పు లేదని ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో నేనేమడిగానంటే, ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని. అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు. అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని, నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే, మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు, కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఆక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద. అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా కానీ, నెల్లూరు, మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ 3,60,000 మత్స్య సంపదని మనం రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి 1,30,000 కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంటు, ఉపాధి దాదాపు డైరెక్ట్గా 3,72,000 మందికి ఉపాధి లభిస్తూ ఉంది. 15 లక్షల మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వల్ల. కానీ ఇంత డబ్బు ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల. కానీ దారుణం కూడా ఏముందంటే, మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాను. ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో, ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి. వాటర్ బాటిల్ తాగాలి, ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కొని తాగాలి. డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి, ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో ఇది ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది. అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను, కానీ మిగతా ప్రాంతాలు వేరు, మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను. ఈ నెల 17వ తేదీన పవన్ కళ్యాణ్ తమ సమస్య తెలుసుకునేందుకు తమ ప్రాంతానికి వస్తున్నారని, మిగిలిన నాయకులలాగా వచ్చి వాగ్దానాలిచ్చి వెళ్లకుండా సమస్య పరిష్కారానికి కావలసిన నిధులను మంజూరు చేయాలని రాజోలు ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని వేడుకుంటున్నారు. తమ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే సుమారు 70 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారని, ఆ నిధులు మంజూరు చేయాలని రైతులు కోరారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.